హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు ఉసిరికాయ తొక్కుతో ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చడి చూపిస్తాను. ఇది రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి తిని చూసారంటే మీరు మళ్ళీ మళ్ళీ అదే తింటూ ఉంటారు. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను దీనికోసం 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. ఇందులో కొన్ని పోయినవి తీసేస్తే ఇవి మిగిలాయి. వీటిని శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసి ఆరబెట్టుకోవాలి. అసలు తడి లేకుండా చూసుకోవాలి. మీరు నైఫ్, చేతులు, చాపింగ్ బోర్డు అన్నీ కూడా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది. వీటిని ఇలా ముక్కల్లా తరిగేసుకుని గింజ తీసేసుకోవాలి. లేదంటే మీరు గ్రేటర్ యూజ్ చేసుకుని దీన్ని తురుముకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని నేను కొంచెం కొంచెం మిక్సీ జార్లో తీసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మరీ పేస్ట్లా కాకుండా ఇలా ఉంటే మనకి బాగుంటుంది, తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అనమాట. సో మొత్తం ఇలాగే చేసుకోవాలి. మనం ఇక్కడెక్కడా కూడా తడి తగలకుండా చూసుకోవాలి. నాకు ఇది మొత్తం తురిమిన తర్వాత 2 కప్పులు వచ్చింది. నేను ఈ మెజర్మెంట్తో మీకు పచ్చడి కొలతలన్నీ చెప్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దీనిలో 1 టీ స్పూన్ మెంతులు, అలాగే 2 టీ స్పూన్ల ఆవాలు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని వీటిని గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇదే ప్యాన్లో 1 అరకప్పు నూనె వేసాను. ఇది నువ్వుల నూనె అండి. సో ఈ నూనె కొంచెం వేడైన తర్వాత మనం ఇందాక కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉసిరికాయ తురుము, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. దీన్ని మనం ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. జస్ట్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం కలర్ మారితే మనకి సరిపోతుంది అనమాట. ఏమైనా ఎక్స్ట్రా తడి ఉంటే కనుక అది పోయి మనకి పచ్చడి తొందరగా పాడవకుండా ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు దీనిలో నేను 1 అరకప్పు సాల్ట్ వేసుకున్నాను. ఇది నేను కళ్ళుప్పుని గ్రైండ్ చేసి పెట్టుకున్న సాల్ట్ అనమాట. అలాగే దీనిలో 3/4 కప్పు కారం వేస్తున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో ఇందాక మనం పక్కన పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు, మెంతులు, అది వేసేస్తున్నాను. అలాగే దీనిలో 2 పెద్ద నిమ్మకాయలు రసం తీసుకుని దాన్ని పోసుకోవాలి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇందాక మనం 1 అరకప్పు నూనె ముందు వేసుకున్నాం కదా ఫ్రై చేసినప్పుడు, ఇప్పుడు ఇంకొక అరకప్పు నూనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఒక 3 డేస్ పక్కన పెట్టేసుకుని 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోవాలి మనకి అన్నీ సరిపోయినాయో లేదో. అప్పుడు ఏమైనా అవసరం అనుకుంటే వేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకుంటే పొడిగా ఉన్న దానిలో మనకి ఏడాది పాటు నిల్వ ఉంటుంది. బయట అయితే ఇది కొంచెం కలర్ మారుతుంది, బ్లాక్గా అవుతుంది. ఫ్రిడ్జ్లో అయితే మాత్రం మారదు. నేను ఇది కొంచెం తీసి పోపు పెట్టుకుంటున్నాను అనమాట. అలా ఎప్పటికప్పుడు పోపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి 3 వెల్లుల్లి దంచుకుని వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు, కొంచెం కరివేపాకు వేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే మనకి పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం పచ్చళ్ళలో వేసుకుంటే మనకి ఫ్రెష్గా పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మనకి ప్రతి ముద్దలోనూ మనకి ఆ ఉసిరి ఫ్లేవర్ అదంతా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఉసిరి ఆవకాయ కంటే కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.